ముందు వీడియోలో కరటకం దమనకంతో నీ మోసం బయటపడి వంచకుడి కథలోలాగా నీ ప్రాణాలకే ప్రమాదం కలగొచ్చు అంది. ఏమిటా కథ అని దమనకం అడిగింది. కరటకం ఇలా చెప్పింది. కోసల దేశానికి రాజధాని అయిన అయోధ్య నగరంలో సురధుడు అనే గొప్ప రాజు ఉండేవాడు. ఆయన కింద వందల కొద్ది చిన్న రాజ్యాలు ఉండేవి. ఒకసారి ఆటవిక శాఖ పాలకుడు చాలా వేగంగా రాజధానికి చేరుకుని రాజుతో ఇలా అన్నాడు. మహారాజా, వింధ్యకుడు అనే మోసగాడి నాయకత్వంలో అడవి జాతులన్నీ తిరుగుబాటు చేశాయి. వాళ్ళ తిరుగుబాటును అణచడం నా వల్ల కాలేదు. కాబట్టి మీరే ఈ పనికి పూనుకోవాలి అన్నాడు రాజు. తిరుగుబాటును అణిచివేసి తిరుగుబాటు చేసిన వాళ్లను శిక్షించడానికి తన మంత్రిని బలభద్రుడు అనే తెలివైన వాడిని పంపాడు. బలభద్రుడు బయలుదేరి వెళ్ళిపోయిన తర్వాత వేసవికాలం చివరిలో అయోధ్యకు ఒక బట్టలు లేని సన్యాసి వచ్చాడు. అతను అడిగిన వారందరికీ భవిష్యత్తు చెప్పి జాతకాలు చెప్పి రహస్యంగా ఉంచిన పేర్లు తెలుసుకొని కొద్ది రోజుల్లో నగర ప్రజలందరి మెప్పు పొందాడు. ఈ సన్యాసిని గురించి చాలా విని రాజు ఆసక్తితో అతన్ని రాజభవనానికి ఆహ్వానించాడు. అయ్యా, మీరు మనసులో మాట చెప్పగలరట, నిజమేనా అని అడిగాడు. తర్వాత ఏం జరిగిందో తెలుసుకునే ముందు కంటెంట్ నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ కామెంట్ చేయడానికి ట్రై చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. తిరిగి కథలోకి వెళ్ళిపోదాం. నేను ఎన్ని చోట్ల ఏమేమి చేశానో విచారిస్తే మీకే తెలుస్తుంది అంటూ సన్యాసి తాను చేసిన గొప్ప పనులన్నీ చెప్పి రాజుకు ఆశ్చర్యం కలిగించాడు. రాజు ఆ సన్యాసికి రాజభవనం ఆవరణలోనే ఒక మఠం ఉండటానికి ఇచ్చి అతన్ని రోజూ పిలిపించుకుంటూ ఉండేవాడు. ఒకరోజు సాయంత్రం సన్యాసి రాజభవనానికి వచ్చి, రాజా, నీకొక మంచి వార్త చెప్తాను. దేవతలందరూ నన్ను మరీ బలవంతం చేయగా నేను ఈరోజు ఉదయం నా శరీరాన్ని మఠంలో వదిలిపెట్టి చిన్న శరీరంతో స్వర్గానికి వెళ్ళాను. దేవతలు మీ క్షేమ సమాచారాలు అడగమని నాతో అన్నాడు. ఈ మాట విని రాజుకు చాలా ఆశ్చర్యం కలిగింది. మహాత్మా, మీరు స్వర్గానికి ఎలా వెళ్ళారు అన్నాడు. అది నాకు ఆట మాత్రమే కాదు, నేను రోజు స్వర్గానికి వెళ్తూనే ఉంటాను అన్నాడు